నమస్తే, వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను సహస్ర. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి ఎవరి దేశం వారిని పంపించేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ కు చెందిన వారిని తిప్పి వెనక్కి పంపిస్తున్నారు. వీరంతా అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే అక్రమంగా ఉంటున్నారని అక్కడ అధికారులు తనిఖీ చేసి మరీ ఫిర్యాదు చేయడంతో వారందరినీ వెనక్కి పంపించడం జరుగుతుంది. దాదాపుగా 205 మందిని వెనక్కి పంపిస్తున్నారు. అందుకే వారిని తిప్పి వారి దేశాలకు పంపించి తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఇక్కడికి రానియకుండా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుసు. తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకంగా ఉందని కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి స్వీకరించిన తర్వాత తను తీసుకున్న మొదటి నిర్ణయం చాలా విప్లవాత్మకంగా ఉందని కూడా తెలుస్తుంది. ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకీ ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా వివరించారు. పైగా సైనిక విమానంలో కూడా వాళ్ళు పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అమెరికా భారత్ కు చెందిన 104 మందిని C-17 యుద్ధ విమానంలో ఇండియాకు పంపారు. ఆ విమానం టెక్సాస్ నుంచి బయలుదేరి పంజాబ్ లోని అమృత్సర్ లో ఆగినట్లు కూడా తెలుస్తుంది. అమృత్సర్ విమానాశ్రయంలో దిగిందనమాట ఆ విమానం. ఇండియాకు తిరిగి వచ్చిన వారిలో దాదాపు హర్యానా నుంచి ఎక్కువ మంది ఉన్నట్లు కూడా గుర్తించారు. వాళ్ళ డీటెయిల్స్ కనుక ఒకసారి తెలుసుకున్నట్లయితే హర్యానా నుంచి దాదాపుగా 33 మంది, గుజరాత్ నుంచి 33 మంది, పంజాబ్ నుంచి 30 మంది, యూపీ నుంచి 3 మంది, చండీగఢ్ నుంచి 22 మంది, మహారాష్ట్ర నుంచి 2 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వారికి సంఖ్యలు వేసి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. సంఖ్యలు వేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అమెరికా భారతీయులను కావాలనే ఈ విధంగా బయటకు పంపిస్తున్నట్లు కూడా విపక్షాలు తిడుతున్నారు. భారతీయులను తిప్పి పంపడంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. జయశంకర్ ఈ విషయం మీద చాలా సీరియస్ గా మండిపడుతున్నారు. అక్రమ వలసదారులను తరలించడం ఇదేమి కొత్త కాదని గుర్తు చేశారు. కానీ ఎప్పుడు ఇలా మాత్రం హఠాత్తుగా చేయలేదని కూడా చెప్పారు. అమెరికా 2009 నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదని తెలిపారు. మరోవైపు అమెరికాలో ఇలా చాలా మంది ఉన్నారు, అందరి భరతం పడతానంటూ డొనాల్డ్ ట్రంప్ శపథం చేస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు కూడా భయంగా బతుకుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళందరినీ కూడా ఇమిగ్రేషన్ కూడా ఆపారని కూడా తెలుస్తుంది. స్టూడెంట్ వీసాపై తమ దేశం వచ్చే వారికి అంటే పార్ట్ టైం జాబ్ ఎవరైతే చేస్తారో ఆ పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదని అక్కడ అధికారులు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారిని అక్కడ అధికారులు పట్టుకుని వాళ్ళ గురించి స్వదేశాలకు రిటర్న్ పంపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పని చేయడానికి కానీ అక్కడ పని చేస్తున్న భారతీయులను కానీ లేదంటే ముఖ్యంగా విద్యార్థులు క్యాష్ జాబ్ చేస్తారు కదా, ఆ క్యాష్ జాబ్ చేసే విద్యార్థులు కూడా చాలా భయపడుతున్నారు. మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపిస్తారా అన్నట్టుగా చాలా మంది అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూనే కాలేజీకి ఫీజులు కట్టుకుంటూ ఉంటుంటారు. ఈ విషయం తెలిసిందే. అమెరికా అధికారుల చర్యలతో ఎప్పుడైతే వారు ఈ విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నట్లు, వారికి చాలా భయంగా కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు వీసా పత్రాలు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. వీసా ఓకే అయిపోయింది, ఇమిగ్రేషన్ కూడా ఓకే అయిపోయింది. యుఎస్ కి పంపించాలి అన్న టైంలోనే చీకటి రూమ్ లో బంధించడం జరిగింది. డికోటిమేషన్ అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా ఈ అంశం మీదనే వాళ్ళని బయటకి ఎక్కడ కూడా పంపించకుండా తిరిగి ఏ విమానంలో అయితే భారత్ నుంచి వచ్చారో అదే విమానంలో తిరిగి భారత్ కి పంపేయడానికి సిద్ధపడుతున్నారు. ఢిల్లీ కూడా పంపించేశారని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా 205 మందిని అయితే తిరిగి పంపించారు. ఇంకా చాలా మందే ఉన్నారంటున్నారు. అక్రమంగా 22,000 మంది భారతీయులు అమెరికాలో నివాసం ఉంటున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ గుర్తించారంట. వాళ్ళందరినీ కూడా త్వరలోనే తిరిగి హైదరాబాద్ లేదంటే తదితర ఢిల్లీ ఇంకా ముంబై, చెన్నై ఇలాంటి ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి వెంటనే పంపిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇకపై వచ్చే వాళ్ళు ఎవరైతే యుఎస్ కి వెళ్లేవారు కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా ఆపరేషన్ ఉంటుంది. లేదంటే మొత్తం నిఘా పెట్టి వాళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా చూసి మరి పంపిస్తాము. ఒకవేళ కావాలని ఇదంతా చేస్తున్నారు. ఎక్కువ వలసదారులు ఎక్కువైపోయారు. అమెరికా మొత్తం కూడా ఇండియన్సే ఉన్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కాస్త సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా మాత్రం హై టెన్షన్ మొదలైంది. సో ఎవరైనా ఇప్పుడు త్వరలోనే అందరూ కూడా యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా యుఎస్ రిటర్న్స్ అనే స్టేటస్ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కూడా వెల్లడించండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ఎల్ఎన్ఆర్ మీడియా. నమస్కారం.